జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మవరం పట్టణంలోని 9వ వార్డు గుడ్డిబావి వీధికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకుడు అడ్డగిరి శ్యామ్ కుమార్ రాష్ట్రంలో ఘన విజయంతో కూటమి ప్రభుత్వం అలాగే ధర్మవరంలో ఎమ్మెల్యేగా సత్యకుమార్ గెలిచిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కి వీరందరికీ సంబంధించిన ఫ్లెక్సీలు వేయడంతో అది కొందరు దుండగులు సహించలేక వాటిని చింపివేయడంతో ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఉండడం కోసం ఎవరైతే ఫ్లెక్సీలు చింపివేశారో వారికి జనసేన పార్టీ నాయకులు పురోహితునితో పిండ ప్రదానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్తా శ్రీనివాసులు, వీరమహిళ చిన్నూరు కొండ దుర్గమ్మ, ముచ్చలప్ప, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు కోటికి రామంచి, కడపల సుధాకర్ రెడ్డి, భవానీ శంకర్, తలారి ప్రతాప్, షఫీ, దాసరి లక్ష్మీనారాయణ, అఖిల్ రాయల్, భగవాన్, రామ్ చరణ్, ప్రవీణ్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విరోధీనాం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆశంసర్పయామి. ఆపోషి కామయో స్థానముచ్చేతదాతనః మహేరణాయతమో నిత్యవాజేతేషణః మారులస్మా అరుణమహో సక్షిజాయుతః ఆపోధనేథాజనః. చెప్తారమ్మా ఇస్తరాకులు. ఇట్లా చేతులు చుట్టూ శిలే తర్పణం వరిష్యే తర్పయామి 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 వశురూపం కరిష్యే. నమస్కారం చెప్పి అలా అబ్బా వీళ్ళు మీకు విరోధం చేసినాం కానీ వాళ్ళు పిండ ప్రదానం చేసినాం కాబట్టి వాళ్ళు శివైక్యం చెందినట్టే వాళ్ళకి మనము విరోధి అనుకోకుండా నమస్కారం చేసుకొని బుద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికైనా బుద్ధి మారాలని చెప్పి వాళ్ళకి కూడా నమస్కారం చేస్తాం. ఆవు పెట్టేసాను. ఈ ధర్మవరంలో 9వ వార్డులో పేరు బజార్ దగ్గర ఫ్లెక్సీలు చించడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మన గౌనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ధర్మవరం ఎమ్మెల్యే గారైన శ్రీ సత్యకుమార్ గారికి, అలానే ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ధర్మవరంలో. దానికి కొందరు దండగులు ఫ్లెక్సీలు చించడం వేయడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ పిండ ప్రదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కూడా ముఖ్యంగా ఏమంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ దొంగల నీచుల, కనీసం వాళ్ళ ఒక అబ్బకి పుట్టినారో కూడా తెలియదు. అలాంటి వెధవలు ఇలాంటి ఫ్లెక్సీల కోసము కోయడం జరిగినది. అందుకోసమే వాళ్ళ కోసమే ఈ పిండ ప్రధాన కార్యక్రమం ముఖ్యంగా వాళ్ళ కోసమే చేయడం జరిగింది. వాళ్ళు ఫ్లెక్సీలు కోసిన వాళ్ళు, ఫ్లెక్సీలు కోయమని చెప్పిన వాళ్ళకి కూడా ఇది పిండ ప్రధానం వాళ్ళ కోసం, ముఖ్య ఉద్దేశం వాళ్ళ కోసమే. వాళ్ళు రాష్ట్రంలో ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళకి శుభాకాంక్షలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించడం ఎంతవరకు దుర్మార్గమైన చర్య పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో గుడ్డిబావి వీధి 9వ వార్డులో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ధర్మవరంలో శ్రీ సత్యకుమార్ గారు విజయం సాధించడంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వారి యొక్క నాయకుల ఫ్లెక్సీలను ఫోటోలతో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చోట కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా కొంతమంది రాక్షసులు, అసలు వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు, దున్నపోతులతో సమానంగా మేము భావించి ఈరోజు వారికి పిండ ప్రదానం చేస్తున్నాం. ఎందుకంటే పిండ ప్రదానం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళ మీద కేసులు పెట్టాము, వాళ్ళని తిట్టము, వాళ్ళని దూషించము. ఈ కార్యక్రమంలో పోలీసులకు కూడా వాళ్ళని శ్రమ పెట్టాము మేము. ఎందుకంటే ఈ చించిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు వీళ్ళు చేసే పొరపాటుకి, తెలివి తక్కువ పనికి వారి కుటుంబాలు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే చించినారో వాళ్ళు, చించిన వాళ్ళకి, చింపమని చెప్పిన వాళ్ళకి, చించే వాళ్ళకి కూడా గతంలో మరి కూడా చించే వాళ్ళకి కూడా ఈరోజు పిండ ప్రదానంతో వాళ్ళకి జ్ఞానోదయం కావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేసినాము. ఈ పిండ ప్రదానం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద మంచి మనసుతో, అయ్యా మీరు ఇప్పటికైనా మారండి, మీకు మేము పిండ ప్రదానం చేసినాము, ఇప్పటికైనా మారండి అని కూడా వాళ్ళ పిండ ప్రదానికి మేము కూడా నమస్కారం చేసుకుంటున్నాము. అయినా కూడా మళ్ళీ ఒకసారి కూడా వాళ్ళకి ముక్కొని నమస్కారం చేసుకుంటున్నాం. స్వామి, మీ కుటుంబాలు మీరు కాపాడుకోండి. ఎవరు దుష్ట నాయకులు చెప్పినంత మాత్రాన్ని మీరు ఫ్లెక్సీలు చింపినారనుకో మన కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. తప్పు తమ్ముళ్ళు, ఇది గ్రహించుకోండి. మంచి మనసుతో మీరు ఉండండి. మీకు ఒకవేళ చింపిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు పథకాలు రావాలంటే ఈ గవర్నమెంట్ అట్లాంటిది కాదు నైనా, అన్ని పథకాలు కూడా న్యాయబద్ధంగా మీకు అందరికీ వస్తాయి. దయచేసి నోరు మూసుకొని